ఒక కవి సంస్కృతంలో ఇటు కృష్ణుడికి అటు రాముడికి అర్థం వచ్చేలా శ్లోకం చెప్పాడు. యః పూతనామారణ లబ్ధ కీర్తికి కాకోదరో ఏన వినీత దర్పక యశోదయాలంకృత పుణ్యమూర్తికి నాథో యదూనాం అథవా రఘూణాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఒక దివ్య మంత్రం ఉంది మనకి. రాముడన్నా కృష్ణుడన్నా ఒక్కరే అని చెప్పడం. నిజంగా ఒక్కరే అంటే ఒక్కరినే చేసి చూపిద్దాం అనిపించింది ఈ కవికి. ఒక్కరే ఊరికే చెప్పడం ఏంటి? హరే రామ అని ఒక పాదం, హరే కృష్ణ అని రెండో పాదం రాయొద్దు. రాముడికి రాసిందే కృష్ణుడికి కూడా అర్థం రావాలి, లేదా కృష్ణుడి కోసం రాస్తే అందులో రాముడు కూడా కనపడాలి. ఇది ప్రతిభను పెంచే విధానం. అలా ఆలోచిస్తే మనకు దొరుకుతుంది. తెలుగులో పింగళేశ్వరన అనే కవి రాఘవ పాండవీయమును ఒక కావ్యమే రాశాడు. ఒక 700-800 పద్యాలు, 500 పద్యాలు కనీసం, 500 పద్యాలు, 4 ఆశ్వాసాలు, 500 పద్యాలు పైన ఉంటాయి. ప్రతి పద్యంలో రామాయణం కథ నడుస్తుంది, ఇంకో వైపు నుంచి చూస్తే భారతం కథ నడుస్తుంది. పోనీ ఏదో వనవాసం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అని కానీ జరగనివి కూడా ఉన్నాయి. అజ్ఞాతవాసం అక్కడ లేదు. అక్కడ సీతను ఎత్తుకెళ్ళిపోయారు, అక్కడ ద్రౌపదిని ఎవరు ఎత్తుకెళ్ళలేదు. వస్త్రాపహరణం అక్కడ అపహరణం, తేడా ఉంది. ఇక్కడ వానర సైన్యం, అక్కడంతా రాజులు అన్నదమ్ములు. అలాగే ఇంకో ప్రధానమైన సమస్య, రామలక్ష్మణ భరత్ శత్రుఘ్నులకు వేరే భార్యలు ఉన్నారు. ఇక్కడ 5గురికి ఒక్కరే భార్య. పోనీ ద్రౌపది పెళ్ళి సీత పెళ్ళి 2 కలిపి వర్ణిద్దాం, అది శివధనుర్భంగం, ఇక్కడేమో మత్స్యయంత్రం. కానీ పింగళేశ్వరున్న ప్రతిభ ముందు ఈ సమస్యలన్నీ గాలికి ఎగిరిపోయిన దూది పింజల్లో ఎగిరిపోయినాయి. తెలుగు కవి అంత గొప్పవాడు. ఆ ప్రతిభతో ఊహించడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. నేటి విద్యా విధానంలో ప్రధాన లోపం ఇది. పాఠాలు ఉపాధ్యాయులు చెప్పేసి ప్రశ్న జవాబులు కూడా బల్ల మీద రాయించేసేసి పిల్లలకి ఇచ్చే పని ఏమిటంటే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఎందుకో తెలియదు, ఇది హోంవర్క్, నాశనం అయిపోయే హోంవర్క్ ఇది. రైట్ ఈచ్ క్వశ్చన్ 10, ఎందుకు ప్రతిదీ ప్రశ్నలు రాయడం పని లేక అవదమా రాయడానికి అంటే వాడు సొంతంగా ఆలోచించేది ఏం లేదు. మాస్టర్ చెప్పిందని రాసుకోవాలి, ఎక్కించుకోవడమే, ఎంతసేపు ఎక్కించుకోవడమే. అందుకే వీళ్ళు కూడా చదవడం మానేసి పరీక్షలో పక్కవాడు దాంట్లో ఎక్కించుకుంటారు. వాడు సొంత ఆలోచన నేర్పట్లేదు. మనం సొంత ఆలోచన అంటే ఇది. ఈ శ్లోకం చూడండి. హరే రామ వేరే పంక్తి, హరే కృష్ణ వేరే పంక్తి ఏంటి? కృష్ణుడి కోసం నేను శ్లోకం చెబుతాను, అందులో రాముడు కూడా ఉంటాడు, మీరు చూసుకోవడానికి. ముందు కృష్ణుడి పరంగా చూద్దాం. యః పూతనామారణ లబ్ధ కీర్తికి, యహ ఏ భగవంతుడైతే పూతన మారణ లబ్ధ కీర్తికి, పూతనను మారణ చంపడం వల్ల లబ్ధ కీర్తి పొందినవాడు తెలుస్తున్నాడు. రెండో పాదం కాకోదరో ఈన వినీత దర్పక. కాకోదర, కాకః ఉదరః యస్య సహ పాము అంటే నల్లని పొట్ట కలిగింది అని అర్థం. నల్లని పొట్ట పాము కూడా, పామును కాకోదరం అనేది పాము అనే అర్థాన్ని వాడతాం. కాకోదర పాము, ఈయన ఏ భగవంతుని చేత వినీత దర్ప గర్వం పోగొట్టబడింది. అంటే పాము గర్వాన్ని పోగొట్టినవాడు కృష్ణుడే కదా, కాళీయమర్దనం ఉంది కదా. కాకోదరం ఏన వినీత దర్ప పూతన మారణ లబ్ధ కీర్తికి. సరిపోయింది. యశోదయ అలంకృత పుణ్యమూర్తికి, ఏ స్వామిని యశోద అలంకృత నిత్యము అలంకరించిందో. అలంకరించకపోవడం ఏంటి? చిన్ని కృష్ణుడు నిన్ను చేరి గొలుతోంచి పరంగా చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలత్రాడు పట్టు ధట్టి సంధితాయతులను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు. ఈ సంధితాయతులు సరిమువ్వ గజ్జలు పట్టుదట్టి ఎవరు అలంకరించారంటే యశోదే. అందుకని యశోద చేత అలంకృత పుణ్యమూర్తికి, నిత్యము అలంకరింపబడిన పుణ్యమూర్తి ఎవరు? హాయిగా సరిపోయింది. కానీ చివరి పాదంలో ఏమంటున్నాయంటే నాథో యదూనాం అథవా రఘూణాం అక్కడ పెట్టాడు వీరికి. నేను పద్యంలో యదునాథుణ్ణి పెట్టలేదయ్యా, రఘునాథుణ్ణి కూడా పెట్టా, రాముడిని కూడా. రాముడు రామాయణంలో పోతం లేదు. ఈ పాము గర్వాన్ని నడిచివి కాళీమర్దనం లాంటిది కాదు. ఇంకో పాముని పోని రాముడు చంపిన విషయం కూడా లేదు ఎక్కడ. రాముడు పాముని చంపలేదు ఎక్కడ. కృష్ణుడు కొంతమంది రాక్షసులను చంపాడు, రాముడు రాక్షసులను చంపాడు. పోనీ అలా చెబితే పర్వాలేదు. పాముని మద్దించాడు, చంపలేదు కూడా. అసలు రాముడు ఎక్కడ పామును చంపలేదు. రాముని చరిత్రలో పోతన లేదు, యశోద లేనే లేదు అక్కడ. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే అదే ఇంకో కోణంలో చూడడం. పూతనా మారణ లబ్ధ కీర్తి అనే బదులుగా పూతనా మారణ లబ్ధ కీర్తి, అమ్మ ఇటు పెట్టండి.
పూత నామ అంటే పేరు, పూత అంటే పవిత్రమైన కీర్తి కలిగిన వాడు రామచంద్రమూర్తి. రామనామం పతిత పావనం అని మనం భజన చేస్తున్నాం. రామకోటి రాస్తాం, కృష్ణకోటి రాయం, శివకోటి రాయం, రామకోటి రాస్తారు. రామనామమే పవిత్రమైన. అంచేత పూతనామ పవిత్రమైన నామము కలిగిన వాడు. ఆ మా తీసేసాం కాబట్టి మారణలబ్ధ కీర్తిలో మా తీసేస్తే రణలబ్ధ కీర్తి, యుద్ధంలో కీర్తి పొందినవాడు. రాముడు యుద్ధంలో కీర్తి పొందాడుగా. కరదూషణాదుల్ని గంటలో లేపేశాడు మొత్తం 14,000 మందిని. గంటలో 14,000 మందిని చంపినవాడు ఆయన ఒకడే. ఆటంబాబు జయగల దాపని రాముడు చేశాడు. అంచేత రణలబ్ధ కీర్తి అంటే మారణలబ్ధ కీర్తిలో మా తీస్తే రణలబ్ధ కీర్తి. ఎలా సరిపోయిందండి, ఎంత చక్కగా. పూతనామ పవిత్రమైన పేరు కలిగిన వాడు, రణలబ్ధ కీర్తి యుద్ధమనందు కీర్తి కలిగిన వాడు. కాకోదరం ఏన వినీత దర్పక కాకోదర ఒకటే మాట పాము, కానీ జాగ్రత్తగా విడదీస్తే కాకహ దరహ కూడా అవుతుంది. కాకహ అంటే కాకి. రాముడు కాకి గర్వాన్ని పోగొట్టాడు. రామాయణంలో ఉందన్నమాట. అరణ్యవాసంలో సీతాదేవి రాముడు ఒళ్ళో పడుకుని ఉంటే ఒక రాక్షసుడు సీతని బాధ పెట్టడం ద్వారా రాముడిని బాధ పెట్టాలని నేరుగా ఆయన్ని ఏం చేయలేక దొంగ వేషాలే కదా వీళ్ళు వేసినవన్నీ. రావణాసురుడు కూడా ఆయన లేనప్పుడే ఎత్తుకుపోయాడు. ఉండగా వచ్చే దమ్ము వాడికి ఎక్కడది. దొంగ వేషం వేద్దామని కాకి వేషంలో వచ్చి సీతాదేవి పాపం రాముడు ఒళ్ళో పడుకుని ఇంచుమించు నిద్రలో ఉంది. ఆవిడ ఏదో సరసానికి పడుకోవడం కాదు, ఆవిడకి అసలు రాముబాహు దొరికిందంటే అలా పడుకుంటుంది హాయిగా నిశ్చింతగా. ఏ భార్యనా అంతే, భర్త బాహు ఇవ్వాలి కానీ ఎందుకు పడుకోరని నిశ్చింతగా పడుకుంటారు. పసిపోయినాడికి తల్లిలాగే భార్యకి భర్త. కాకి వచ్చి సీతాదేవిని ఆ భుజాల మీద ఊరికే పొడి చేస్తుంది. ఇలాగ సీతకు అపకారం జరిగితే రాముడు తట్టుకోలేడు, తనకు అపకారం జరిగినా తట్టుకుంటాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసేయడానికి కారణం సీతకు అపకారం జరగడం, తనకు కాదు. సుబాహుణ్ణి వెళ్ళిన చంపడం, అలాగే విరాధుడిని చంపడం సీత గురించి. రావణాసురుడు యుద్ధం కూడా సీత గురించి. సీత అంటే అంత ప్రేమ ఆయనకి. అందుకని ఈ పొడి చేస్తుంటే ఒళ్ళు మండి బ్రహ్మాస్త్రం తీసేసాడు, రామబాణం వేసాడు దెబ్బకి. కాకి అప్పటి నుంచే వచ్చింది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని. కాకి మీదంతా రామబాణం వేసేస్తే ఏమైపోతుంది? ఆ కాకి పరిగెట్టుకుంటూ వీళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళింది. నేను కాపాడు రామబాణం నుంచి నేను కాపాడుకోవాలి, నేను ఎక్కడ కాపాడుతాను. వైకుంఠానికి వెళ్ళింది. విష్ణువు అక్కడ లేడు, రాముడే పుట్టాడు. శివుడి దగ్గరికి వెళ్ళి నేను నిరంతరం రామ అంటానమ్మా, నా వల్ల కాదన్నాడు ఆయన. చివరికి వచ్చి రాముడు కాళ్ళు పెట్టుకుంటే రాక్షసుడు ఆయన సీత కాళ్ళు పట్టుకోమని చెప్పాడు. రాముడు మా ఆవిడ ఒప్పుకుంటేనే ఒప్పుకుంటానండి, అంత ప్రేమ ఆయనకి భార్య అంటే. దాంతో సీతాదేవి పోన్లేండి, ఏదో జంతువు కాదు నీకు తెలియదు, రాక్షసులు అందరినీ ఇలాగే క్షమించమంటావు అన్నాడు. పోన్లేండి అంది. అప్పుడు వేసింది రామబాణం. దానికి ఏదో ఒకటి బలికాక తప్పదు, నీ శరీరంలో ఏదో ఒక అవయవం బలి ఇచ్చేయి అంటే కాకి ఒక కంటి గుడ్డు బలి ఇచ్చింది. అప్పటి నుంచి కాకి జాతి మొత్తం ఏకాక్షి. కాకి ఒక 2 కళ్ళు ఉంటాయి కానీ ఒకటే చూస్తుంది. ఇటు చూస్తే అటు చూడలేదు, అటు చూస్తే ఇటు చూడలేదు. అందుకని కాకిని ఏకాక్షి అంట. ఆ రకంగా కాకహ దరహ, పైగా ఈ దర శబ్దం కాకో దరహ అన్నప్పుడు కాక ఉదరం, కాకహ దరహ అన్నప్పుడు దర శబ్దానికి దర స్వల్పార్థే. దర అంటే అల్పం అర్థం, దరహాసం చిన్న నవ్వు, దరస్మితం చిన్న నవ్వు. అందుకని కాకహ దరహ ఓ చిన్న కాకి. మరి చిన్న పెట్టకాకి ఇది ఏం పెద్ద కాకి కాదు. ఈయన వినీత దర్ప. ఏ మహానుభావుడు కాకి దర్పాన్ని పోగొట్టాడు, పాము వల్ల కాకి అయింది ఇక్కడ. ఇక 3 యశోద. ఇది చాలా నామవాచకం. యశోదని యశోదయ అలంకృత పుణ్యమూర్తి అని కృష్ణుడి విషయంలో చెబితే యశోదయాలంకృత పుణ్యమూర్తి. ఎంత అద్భుతమైన మాట అండి. యశో అంటే కీర్తి, దయచేత, కీర్తి చేత దయచేత అలంకరింపబడిన వాడు. అంటే రాముడు అపారమైన కీర్తి కలిగిన వాడు. లోకంలో మామూలుగా దేవుడా అనడానికి రామ అంటారు చాలామంది, రామ అంటారు. మన మామూలుగా హిందువుల్లో ఎక్కువ ప్రచారంలో ఉన్న దేవుడు రాముడే. ఎందుకంటే ఇతర దేవతల ఆలయాలు లేని ఊరు ఉంటుందేమో కానీ రామాలయం లేని ఊరు ఉండేది కాదు పూర్వం. అసలు ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని హిందువులు ఎక్కువ మంది, అందులో తెలుగు వాళ్ళు బాగా ఆరాధించే దేవుడు రాముడే. అందుకని ఆయన యశస్సు అంత గొప్పది, అంత వ్యాపించింది. దయ అలాగే రాముడు దయ, కాకి మీద దయ, విభీషణుడి మీద దయ, అంత హాని చేసిన రాక్షసుల మీద కూడా ఆయన దయ చూపించాడు. అంచేత ఆయన దయకి పేరు మోసిన వాడు. అపకారం చేసిన వాళ్ళని కూడా దయ చూపించాడు ఆయన, పోన్లే అన్నాడు. అంచేత యశోదయ అలంకృత, యశోదయా అలంకృత అని ఇందాక చెప్పుకున్నాం కృష్ణుడి పరంగా. ఇప్పుడు యశో దయాలంకృత పుణ్యమూర్తి, యశస్సు చేత దయచేత అలంకరింపబడినవాడు. కాబట్టి నాథో యదూనాం అథవా రఘూణాం, ఇందులో రాముడు కూడా ఉన్నాడా లేదా? ఈ శ్లోకం చదువుకుంటే ఇరువురిని కీర్తించిన పుణ్యం వచ్చేసిందే లేదా?
ఇది పిల్లలకి ఎటువంటి శ్లోకాలు చెప్పి అర్థాలు వివరిస్తూ ఉంటే పెద్దవుతున్న కొద్దీ 8వ తరగతి 9వ తరగతిలో సాయంత్రం పూట ఇంటి దగ్గర కూర్చోబెట్టి పూర్వం అరుగుల మీద పెద్దవాళ్ళు చెప్పేవారు ఇలాంటివి. అప్పుడే పిల్లలు తెలివితేటలు బాగా పెరిగి వాళ్ళు చదువులో కూడా రాణించేవారు. ఇవాళ దానికోసం నెలకు 2,000 ఇచ్చి ఒకరి దగ్గర పంపిస్తున్నాం మనం. ఏమంటే సమస్యాపూర్ణం చెప్పనంటే సమస్యాపూర్ణం ట్యూషన్ దానికో 5,000, దత్తపరి చెప్పండి దత్తపరి ట్యూషన్ దానికో 5,000, మొత్తం మీద అన్ని కోచింగ్ సెంటర్లు పెట్టాం మనం. ఈ భార్యాభర్తనేమో ఉద్యోగాల పేరు మీద ఊళ్ళో తిరుగుతున్నారండి. ఇవన్నీ తల్లిదండ్రులు చెప్పవలసిన విషయాలు. పూతనాయ పూతన మారణ లబ్ధ కీర్తికి కాకోదరో ఏన వినీత దర్పక యశోదయాలంకృత పుణ్యమూర్తి నాథో యదూనాం అథవా రఘూణాం.